మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ రామ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మందికి ఎంత సంపాదించినా అనవసరంగా ఖర్చులు అవుతూ ఉంటాయి, అధికంగా ఖర్చు పెడతా ఉంటాం తెలిసి తెలియక. మరి అలాంటి ఖర్చులు లేకుండా ఉండాలంటే ఆధ్యాత్మిక పరంగా కొన్ని పరిహారాలు ఉంటాయి కదా, మరి కొన్ని పరిహారాలు తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాద్విరయూరుతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. డబ్బు నిలబడాలి. డబ్బు నిలబడాలి అంటే దానికి తగినట్టుగా మనము కూడా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రతిరోజు మనం ఉదయం లేవగానే స్నానం చేసి ఇచ్చేయాలి. మనం పొద్దున్న లేస్తే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. మనము శుభ్రంగా ఉండాలి. రెండవది, గడప కడిగి ముగ్గు పెట్టాలి ప్రతిరోజు. ముందు ఉదయం లేవగానే అగ్ని ప్రతిష్ఠ అంటాం. అంటే పూర్వకాలంలో కట్టెల పొయ్యి పెట్టి నిప్పు పెట్టేవాళ్ళము. ఈనాడు స్టవ్ వెలిగిస్తున్నాం. అది భేదం. అంతేగాని అగ్ని ప్రతిష్ఠ అగ్ని ప్రతిష్ఠ అంటే ఇంట్లో ఫస్ట్ ఉదయం లేవగానే స్టవ్ వెలిగించేటప్పటికే మనం శుభ్రంగా ఉండాలి. అది మనకు శాస్త్రంలో చెప్పినటువంటిది. ఉదయం లేచి పక్క మంచం మించి లేచి వచ్చి అలాగే స్టవ్ వెలిగించడం కానీ, నోట్లో బ్రష్ పెట్టుకొని ఎంగిలి నోటితో స్టవ్ వెలిగించడం కానీ చేయకూడదు. కానీ స్నానం చేయకున్నా పర్వాలేదు. ఆ మంచం మీద పడుకున్నప్పుడు ఉన్నటువంటి ఒక బట్టలు మార్చుకొని, కాళ్ళు చేతులు కడుక్కొని ఆ బట్టలు మార్చుకొని, ముఖానికి ఎంత ఆడవాళ్ళు ఎంత బొట్టు పెట్టుకొని, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఏదో కుంకుమ బొట్టు పెట్టుకొని అప్పుడు స్టవ్ వెలిగించాలి. ఆ అగ్నిదేవునికి నమస్కారం చేయాలి. ఇది మొట్టమొదలు మనము ఉదయం పూట చేయవలసిన ఒక కార్యక్రమం. ఇలా చేయకుండా మంచం మించి లేచి వచ్చి అలాగే ఆ పాచి ముఖంతో పాచి బట్టలతోటి వచ్చి స్టవ్ వెలిగిస్తే తిన్నది జీర్ణం కాదు, ఆ ఇంట్లో డబ్బు నిలకూడదు. ఎందుకంటే ధనం ఇచ్చేది ఉతాశనం అని చెప్పాడు శాస్త్రంలో. లక్ష్మీదేవి ధనం ఇస్తుందని చెప్పలేదు. ధనం ఇచ్చేది ఉతాశనం. అగ్నిదేవుడు డబ్బిస్తాడని చెప్పాడు శాస్త్రంలో. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది ధనం ఇచ్చేది ఉతాశనం. ఆరోగ్యం కావాలంటే సూర్యనారాయణ మూర్తిని వేడుకోవాలి. ఇంట్లో డబ్బు నిలకడ ఉండాలి, డబ్బు రావాలి అంటే అగ్నిదేవుని వేడుకోవాలని చెప్పాడు. కానీ లక్ష్మీదేవిని వేడుకుంటే డబ్బు వస్తుందని చెప్పలేదు. కానీ మనం లక్ష్మీదేవి అంటేనే పరుగులు తీస్తాం. సరే, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? అగ్నిలోనే నిబిడీకృతమై ఉంటుంది. కాబట్టి అందుకే అగ్నిదేవుని మనం ఉదయం పూట అగ్నిదేవుని మనం ప్రార్థించి శుచి శుభ్రతతో ఇంత ముఖం కడుక్కొని ఇంత బొట్టు పెట్టుకొని వచ్చి అప్పుడు స్టవ్ వెలిగించి ఆ అగ్నిదేవునికి నమస్కారం చేసి అప్పుడు గిన్నె పెట్టి అందులో మనం చేసే పదార్థాలు చేసుకోవాలి. అంతేగాని మనకు ఇలా చేసుకుంటే కాదు. పాచి బట్టలతో వచ్చి చేసుకుంటే ఆ ఇంట్లో నువ్వు రోజుకు ₹1,00,00,000 సంపాదించుకున్నా డబ్బు నిలకడ ఉండదు. రెండవది, ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రం చేసుకొని గడప గడిగి గడపకు ముగ్గు పెట్టాలి. అయితే దీంట్లో కొన్ని శాస్త్రాలలోనేమో స్నానం చేసిన తర్వాత గడప గడిగి గడపకు ముగ్గు పెట్టాలని చెప్పారు. కొందరేమో మామూలుగా అన్ని చేసుకున్నాకనే స్నానం చేయమన్నారు. కానీ ముఖ్యంగా గడప కూడా ఒక లక్ష్మీదేవి. అవును, గడప లక్ష్మి కాబట్టి స్నానం చేసి నువ్వు తలారా స్నానం చేస్తావో మామూలు స్నానం చేస్తావో అది నీ ఇష్టం. కానీ స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొని అప్పుడు గడప పూజ చేయాలి. దానివల్ల ప్రతిరోజు గడప పూజ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు. అదొకటి పాయింట్. రెండవది, గడప లక్ష్మిని పూజ చేయడం వల్ల ఇంట్లో డబ్బు నిలకడ ఉంటుంది. అనవసరమైనటువంటి ఒక ఖర్చులు తగ్గిపోతుంటాయి. ఈ రెండు ఇలా చేసుకో. యజమానురాలు కూడా ముఖ్యంగా శాస్త్రంలో ఏం చెప్పారంటే పురుషార్థము, పురుషుడు డబ్బు సంపాదించాలి. అంటే కాలాన్ని బట్టి ఈనాడు ఇద్దరు సంపాదిస్తేనే కుటుంబం గడుస్తుంది. డబ్బు సంపాదించాలి. ఆ డబ్బును పొదుపు చేయడం స్త్రీ చేతిలో ఉంటుంది. పురుషుడి చేతిలో కాదు, స్త్రీ చేతిలో ఉంటుంది. కాబట్టి స్త్రీ మంచిగా స్నానం చేసి అలంకారం చేసుకొని, మూడవది దేవుడి దగ్గర దీపారాధన చేయాలి ప్రతిరోజు.
ఉదయము ప్లస్ సాయంకాలం, ఉదయ సంధ్య సాయం సంధ్య. లైట్ వేసేసి నేను లైట్ వేసామండి దీపం వెలిగించాము అంటే కాదు, నూనెతో, నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ ఇతరత్ర మనకు అనుకూలమైన ఒక నూనెతో కానీ దేవుని దగ్గర శుభ్రం చేసి దీపారాధన నిర్వహించి ఒక 2 కొత్త పువ్వులు పెట్టి, పాత పువ్వులు ఏమైనా ఉంటే తీసేసి, నిర్మాల్యం అంటారు, ఆ నిర్మాల్యం తీసేసి కొత్త పువ్వులు పెట్టి, మీకు గురువారు ఇచ్చిన మంత్రము, మీకు తోచిన మంత్రము లేదా లక్ష్మీదేవి మంత్రమే చదువుకోండి. ఆ లక్ష్మీదేవి యొక్క స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి, వాటిలో మీకు నచ్చిన స్తోత్రం ఏదైనా, ఏది చెప్పలేము. లక్ష్మీం క్షీర సముద్రరాయ తనయాం అనేటువంటి ఒక శ్లోకం సామాన్యంగా అందరికీ వస్తుంది. ఆ శ్లోకం లక్ష్మీ స్తోత్రం చదువుకొని దీపం వెలిగించి ఇంత పండో పాలో చక్కెరో ఏదైనా నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా చేసుకున్నట్టయితే ఇంట్లో డబ్బు నిలకడ ఉంటుంది, అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిపోతాయి. ఇంకోటి, మనకి ఈనాడు అలవాటు ఇంట్లో ఒక వస్తువు ఉన్నా కానీ ఇంకో వస్తువు తెచ్చి పెట్టుకోవడం, అలాంటివి కొన్ని మనం పొదుపు చేసుకోవాలి. అన్ని గ్రాచార రీత్యానే జాతక రీత్యానే జరుగుతున్నాయని అనుకోలేదు. కొన్ని మన చేతితో మనం కొన్ని పాడు చేసుకుంటాం. ఇంట్లో ఒక వస్తువు ఉంది, మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మళ్ళీ అదే వస్తువు తీసుకొచ్చుకొని ఇంట్లో రెండోది పెట్టుకుంటాం. అది అవసరం ఏముంది మనకు? దానివల్ల వేస్ట్ ఖర్చు. ఇలాంటి ఒక అధికమైనటువంటి ఒక ఖర్చులు తగ్గించుకోవడము, శుభ్రంగా శుచిగా ఉండడము, ప్రతిరోజు మంచం మించి దిగగానే కాళ్ళు చేతులు కడుక్కొని తిలకధారణ చేసి బొట్టు పెట్టుకొని స్టవ్ను వెలిగించి అగ్నిదేవునికి నమస్కారం చేసుకోవడం, అప్పుడు వంట ప్రారంభం చేయడం. రెండవది, స్నానం చేసిన తర్వాత ఇల్లు మామూలు బట్టలతోటే ఇల్లు ఊడ్చేసి ఇల్లు తూర్చి పెట్టేసుకొని స్నానం చేసి గడపను అలంకారం చేసుకొని గడప లక్ష్మికి పూజ చేసుకొని ఇంట్లో దేవుడి దగ్గర కూడా శుభ్రం చేసి పూజ చేసుకొని మీకు తోచినటువంటి యొక్క నామాలను దేవత యొక్క ప్రార్థన చేసి, ఇంత చక్కెరో పండో ఏది లేదు, ఇంత చక్కెర అయితే ఇంట్లో ఉంటుంది, ఆ చక్కెరే నైవేద్యం పెట్టండి చాలు. భగవంతుడు అన్ని పెట్టమన్నాడా? నాకు పంచభక్ష పరమాన్నాలు చేసి నైవేద్యం పెట్టమన్నాడా? పత్రం పుష్పం ఫలం తోయం, నీకు తోచింది పెట్టరా నాయన, మనస్ఫూర్తిగా పెట్టమన్నాడు. అలా నైవేద్యం పెట్టి అప్పుడు వంట చేసుకోండి. మీరు ఏమన్నా తినండి, తప్పులేదు. ఆఫీస్కి వెళ్ళండి, మీ పనులు మీరు చేసుకోండి. సాయంకాలం రండి, సాయంకాలం వీలైతే స్నానం చేయండి, లేకుంటే కాళ్ళు చేతులు, ఎందుకంటే బయట మార్గంగా అంతటి తిరిగి వస్తాం కాబట్టి మామూలుగా కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడి దగ్గర వెళ్తాము, దీపారాధన చేయాలి కాబట్టి బట్టలు మార్చుకొని దేవుడి దగ్గర సాయంకాలం కూడా దీపారాధన చేయండి. ఉదయం సాయంకాలం తులసి చెట్టు పెట్టుకొని తులసి చెట్టుకు ఉదయం దీపారాధన చేయండి. సంధ్యా సమయంలో సాయంకాలం కూడా దీపారాధన చేయండి. తులసికి నమస్కారం చేయండి. అప్పుడు కానీ మీకు ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గిపోయి డబ్బు నిలబడుతుంది. ఇలా చేయకుండా నోట్లో బ్రష్ పెట్టుకొని పాచి ముఖాన స్టవ్ వెలిగించడము, శుక్రవారం గడుపుకుందాం లేదా గడప ఇవాళ ఎందుకు అని చెప్పి ఊరుకోవడము, ఇలాంటివి చేయడం వల్ల ఇంట్లో డబ్బు నిలకడ ఉండదు, అనవసరమైనటువంటి ఖర్చులు వస్తాయి. దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇచ్చి ఇంట్లో అనవసరంగా అందరూ బాధలు పడడము, ఆరోగ్యాలు దెబ్బతినడము, పోట్లాటలు కావడము ఇవన్నీ ఉంటాయి. మీరు గడపకు ప్రతిరోజు పూజ చేయండి, తులసి చెట్టు దగ్గర ప్రతిరోజు దీపారాధన చేయండి. మీ భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి కొట్లాటలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఏ మంత్రం అవసరం లేదు, ఏ జడ్జి అవసరం లేదు, ఏ అడ్వకేటు అవసరం లేదు. ఇది మనస్ఫూర్తిగా చెయ్యండి. అలా చేసినప్పుడు మీకు ఇంట్లో డబ్బు నిలకడ ఉంటుంది, సంతోషంగా ఉంటారు. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.